పరగడుపున జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం. పరగడుపున పండ్ల రసాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, దంతక్షయం, జీర్ణక్రియ సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పండ్ల రసాలను ఇతర సమయాల్లో భోజనంతో పాటు తీసుకోవడం మంచిది. రోజులో మనం మొదటిసారి తీసుకునే భోజనం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే రాత్రి టైంలో మన శరీరానికి ఏ ఫుడ్ అందదు, కానీ అవయవాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. అయితే ఉదయాన్నే ఆకలి అవుతుంది. ఆ ఆకలి తీర్చుకోవడానికి పోషకాహారం తీసుకోవాలి. దీనివల్ల శరీర అవయవాలకు మేలు జరుగుతుంది. అలా కాకుండా చక్కెర కలిపిన పండ్ల రసాలు తీసుకుంటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. తాజా పండ్లలో కరిగే మరియు కరగని ఫైబర్ 2 ఉంటాయి. వాటిని తిన్న తర్వాత జీర్ణం చేసుకోవడానికి మన జీర్ణ వ్యవస్థకి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి రక్తంలో షుగర్ లెవెల్స్ మెల్లిగా పెరుగుతాయి. కానీ పండ్ల రసాల విషయానికొస్తే పీచు తొలగిపోతుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని తక్కువ సమయంలోనే జీర్ణం చేసి రక్తంలోకి చక్కెరని విడుదల చేస్తుంది. అప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయి. దీన్నే డాక్టర్సు షుగర్ స్పైక్ అని చెప్తారు. అది మంచిది కాదు. దీనివల్ల గుండె సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. పండ్ల రసాల్ని పరగడుపున తీసుకుంటే దంతాల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే పండ్ల రసాల్లో కొద్దిగా ఆమ్లాలుంటాయి. ఇవి దంతాల ఎనామిల్ని కరిగించి క్యావిటీస్, జ్యూమ్ అనే అనుభూతిని కలిగిస్తాయి. కానీ మనం అవే జ్యూస్ని లంచ్, డిన్నర్లో తీసుకుంటే అసిడిటీని తగ్గిస్తాయి. ఆల్కలీన్ పూర్తిగా అసిడిటీని బ్యాలెన్స్ చేస్తాయి. కాబట్టి పరగడుపున కాకుండా ఏమైనా తిన్నప్పుడు మాత్రమే పండ్ల రసాలను తీసుకోండి. పండ్ల రసాలను పరగడుపున కాకుండా లంచ్, డిన్నర్తో తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, ఆకలి తగ్గుతుంది. ఆహారాలతో తీసుకున్నప్పుడు పోషకాల యొక్క శోషణ పెరుగుతుంది. పండ్ల రసాలను మనం భోజనంలో తీసుకున్నప్పుడు శరీరానికి ఎలాంటి పోషకాల కొరత ఉండదు. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే పండ్లను అలాగే తినేయాలి. అప్పుడే ఫైబర్ చక్కగా అందుతుంది, ఆహారం కూడా చక్కగా జీర్ణమవుతుంది. పరగడుపున పండ్ల రసాలను తీసుకుంటే ఏమవుతుందో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.